జాకీర్ హుస్సేన్ గారిని ఒక ఫేస్బుక్ పోస్ట్ పైన అరెస్ట్ చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. ఇందులో చేసిన ఆరోపణలు ఏంటంటే ఫస్ట్గా మనం కనుక్కోవాలి. ఒకటి, టీడీపీ జనసేన పార్టీలోని ముస్లిం నాయకుల ఇళ్లను ముట్టడి చేయాలని అవసరం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. మనం చూసుకున్నట్టయితే పోస్ట్ ఎలక్షన్స్ 2024 ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో ఇదే టీడీపీ కార్యకర్తలు, ఇదే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఇళ్లను ముట్టడి చేసి అక్కడ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు లేదా ఈ కేసెస్? అవును, ముట్టడి చేయడం అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. ఈ వక్ఫ్ బిల్ అనేది చాలా తీవ్రమైన బిల్. ఎప్పుడైతే మన కడప ఎమ్మెల్యే మాధవి మేడం గారు ఒక చెత్త విషయంలో మేయర్ ఇళ్లను ముట్టడి చేసి ఇంట్లో చెత్త వేయమంటున్నారు. చెత్త కన్నా హీనమైనదా వక్ఫ్ బిల్? వక్ఫ్ బిల్ అనేది ముస్లిం ప్రజానికానికి ఎంతో ముఖ్యమైనది. వక్ఫ్ అమెండ్మెంట్ ఏదైతే జరిగిందో అందులో బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తులని వేయాలని చెప్పారో, వక్ఫ్ ట్రిబ్యునల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పారో, దాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం ఇండియా మొత్తం ముస్లింలు అందరూ ఏకమై, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు, వేరే వేరే లౌకిక పార్టీలు అన్నీ ఇందులో పాల్గొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా రెండో విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని అవమానించే విధంగా పోస్టులు పెట్టాడు. ఎవరైతే ఈ కంప్లైంట్ రాశారో ఆయన ఇక్కడ అవమానించారు. అయ్యా, ఆయన మా రాష్ట్ర సీఎం, నువ్వు ఏమని రాయాలా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అని రాయాలి. నువ్వేం రాసావు? ఇక్కడ నాయుడిని. ఫస్ట్ కేసు బుక్ చేయాలంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో అతని మీదే కేసు బుక్ చేయాలి. ఇక్కడ ఏం చేశారు? ఆయన స్క్రీన్ షాట్ పెట్టాడు. ఏమని? ఎవరైతే జాకీర్ మౌలానా పోస్ట్ చేశారో ఇది పోస్టర్. ఏమని? కంగ్రాచ్యులేషన్స్, ఈసారి మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసేసినారు, ఇందులో మీరు గెలిచినారు, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉందా ఏమన్నా? ఆయన స్వేచ్ఛాభావంతో ఆర్టికల్ 19 యూజ్ చేస్తూ ఏదైతే మన రాజ్యాంగం మనకి హక్కు కల్పించిందో దాని పరంగా ఆయన మాట్లాడారు. ఏం తప్పు ఉంది? ఇక మూడో విషయం వస్తే ఎస్డిపిఐ పార్టీని బలోపేతం చేసేదానికి టీడీపీ జనసేన లౌకికవాదాన్ని వ్యతిరేకించాలని ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సొంత స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు. కొంతమంది కాంగ్రెస్ని లైక్ చేస్తారు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలని లైక్ చేస్తారు, కొంతమంది టీడీపీని లైక్ చేస్తారు, కొంతమంది వైసీపీని లైక్ చేస్తారు. అలా అని ఒక పార్టీ పేరు తీసుకొని ఆయనకి బలోపేతం చేసేదాన్ని చూస్తున్నారంటే టీడీపీ వాళ్ళు కూడా టీడీపీని బలోపేతం చేసేదానికి చూస్తున్నారు. ఏమది తప్ప అని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా నాలుగో ఆరోపణ చూసుకుంటే వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చేవారు ఆర్ఎస్ఎస్ పొత్తులు. అవును, ఖచ్చితంగా బీజేపీ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన పనిచేస్తుంది. మొన్న మోడీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వచ్చిన 2 రోజుల్లోనే ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఇన్స్ట్రక్షన్స్? ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చాయి. బీజేపీ ప్రతి బిల్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తుంది. ఆ బీజేపీకి తోడు ఉన్న టీడీపీ పార్టీ ఇండైరెక్ట్లీ ఆర్ఎస్ఎస్ పొత్తులే. ఇంతకుముందు రవి అన్న చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేస్తున్న బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రతి పార్టీ ఆర్ఎస్ఎస్ పొత్తులే. ఈ ఆరోపణని కూడా ఎటువంటి విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇంకా నెక్స్ట్, టీడీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం సమాజంపై అవహేళన చేస్తూ పోస్టులు పెట్టారు. టీడీపీలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఒకటే మెసేజ్ ఇచ్చారు. ఏదైతే ముస్లిం సమాజానికి టీడీపీ వ్యతిరేకంగా పనిచేస్తుందో అలాంటి టీడీపీకి మద్దతు ఇవ్వకండి అని. అది ఏమన్నా తప్ప? ఆయన భావాన్ని ఆయన వ్యక్తం చేశారు, ఎక్స్ప్రెస్ చేశారు. ఈ 5 అంశాలపైన కేసు బుక్ చేయడం, నేను లా సెకండ్ ఇయర్ స్టూడెంట్, నాకు తెలుసు. ఇంకా ఇక్కడ మాతో పాటు అడ్వకేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇవన్నీ ఆర్టికల్ 19లో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తుంది భావజాలాన్ని తెలిపించేదానికి. సో ఇలాంటి ఒక కేసు తీసుకొని వీక్ సెక్షన్స్ పెట్టాల్సిన కేసులో నాన్ వైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆయనకి రిమైండ్ని 14 రోజులు పంపించడం చాలా దారుణమైనది. ఇంకా ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బిల్లుపై ఆంధ్ర ముస్లింలకి ఎటువంటి ద్రోహం చేయలేదు, ఇందులో ఎవరైతే వక్ఫ్ బోర్డు ఉందో అందులో వచ్చి మనం ముస్లింలనే పెడతాము, హిందువులని పెట్టమంటున్నారు. అయ్యా, మీరు పార్లమెంట్ సిస్టమ్ అనేది మీకు తెలుసు, మీరు సీనియర్ నాయకుడని నేను అనుకుంటున్నాను.
కానీ మీరు సీనియర్ నాయకుడే దేంట్లో ప్రజల్ని డైవర్ట్ చేయడం. ఏదైతే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతాయో ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే పాస్ అవ్వదు, అది మొత్తం ఇండియా కోసం పాస్ అవుతాయి. అలాంటి బిల్లుని మీరు అక్కడ మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముస్లింలు భయపడకండి అంటే ముస్లింలు ఒకటే ఫాలో అవుతారు. ఇన్నమాల్ ముహ్మినూన ఎక్కువ, ప్రతి ముస్లిం ప్రతి మూమిన్ మా తమ్ముడే అని మేము భావిస్తాం. ఆంధ్రప్రదేశ్లో మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారేమో, కానీ యూపీలో ఏమవుతుంది, ఢిల్లీలో ఏమవుతుంది, వేరే రాష్ట్రాల్లో ఏమవుతుంది? అక్కడ వక్ఫ్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? అక్కడ మద్రసాలని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? నిన్నటి దినం ఉత్తరాఖండ్లో ఒక మద్రసా పైకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చూపించండి, బుల్డోజర్ తీసుకుని వచ్చి డెమాలిష్ చేసే ప్రయత్నం చేసినారు. దేనివల్ల? మీరు సపోర్ట్ చేయడం వల్ల, బిల్ పాస్ అవడం వల్ల వేరే రాష్ట్రాల్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది. అందుకని టీడీపీ ఏదైతే ద్రోహం చేసిందో ముస్లింలకి దానిపైన సమాధానం ఇవ్వాలి. ఇంకా ఎవరైతే ముస్లింలు ఇంకా టీడీపీతో ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు కమ్యూనిటీ కోసం, ముస్లిం డెవలప్మెంట్ కోసం మేము టీడీపీలో వెళ్ళామనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఏం చేసింది టీడీపీ? ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉంటే మీరు టీడీపీలో చేరింది ముస్లిం ప్రజల కోసం కాదు, మీ సొంత సీట్ల కోసం అక్కడ చేరారు.